హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారు? నేను ఈరోజు అటుకుల స్నాక్స్ చేశానండి. మీరందరూ ఎట్లా చేస్తారో కామెంట్లో పెట్టండి. నేనైతే కొత్తగా ఇట్లా ట్రై చేశానండి. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. అటుకుల్ని ఫ్రై చేసుకునేటట్టు నేను ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటట్టు చేశాను. పల్లీల్ని బాండి పెట్టుకొని పల్లీల్ని వేయించుకున్నాను. తర్వాత పచ్చెనపప్పును కూడా 1 అవర్ నానబెట్టేసుకొని తడంతా పోయిన తర్వాత ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకున్నానండి. అటుకులు కూడా పేపర్ అటుకులు తీసుకోండి, బాగుంటాయి, గట్టిగా లేకుండా మెత్తగా ఉంటాయి. ఇట్లాగా ఆయిల్లో వేసుకొని నేను మరీ ఎక్కువ కాకుండా ఫ్రై చేసుకున్నాను. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తారు. నేనైతే ఇట్లాగా చేశాను. కొందరు ఇట్లా బాండీలు వేసుకొని ఆయిల్ లేకుండా కూడా రోస్ట్ చేసుకుంటారు. అట్లా బాగుంటుంది, ఇట్లా బాగుంటుంది. చిన్నులపై కూడా దంచేసుకొని ఇట్లాగా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను. కరివేపాకు కూడా వేసుకొని చిటపట్లాడేదాకా ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కారము, ఉప్పు, ధనియాల పొడి, పసుపు, జీలకర్ర కూడా వేసానండి. స్క్రిప్ అయింది. మీరు కావాలంటే మీరు వేసుకోండి. ఇట్లా అంతా వేసుకున్న తర్వాత కలిపేసుకున్నాను. ఇది టీలోకి, స్నాక్స్కి ఒక నెల రోజులు ఉంటుందండి. హాస్టల్కి వెళ్ళే పిల్లలకు కూడా బాగుంటుంది. స్నాక్స్ లాగా చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఫ్రై చేసుకున్న తర్వాత అటుకుల్ని నలిపితే కొంచెం పౌడర్ లాగా వచ్చేటట్టు రోస్ట్ చేసుకోవాలి. ఇది వెదర్కి కానీ సమ్మర్కి కానీ చాలా బాగుంటుంది. చాలామంది చాలా రకాలుగా చేస్తారు. మీరందరూ ఎట్లా చేస్తారో కామెంట్లో పెట్టండి. ఒక లైక్ చేయండి, రీచ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళు అయితే ఎట్లా ఉందో కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్.